ఎక్కడో దూరంగా ఏజెన్సీ ప్రాంతంలో ఒక స్కూల్ దగ్గరికి వచ్చాను బాస్. ఎంత నీట్గా తయారు చేసి చూడండి. అసలు మొక్కలు ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువగా ఉంటారు చూడండి. మొత్తం ప్లాంటేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్లాంటేషన్ సూపర్ ప్లాంటేషన్. ఇక్కడ చిన్న చిన్న తోటలు కూడా పెంచుతున్నారు బాస్. ఇది చాలా ఏజెన్సీ గ్రామం చూడండి. ఇక్కడ తోటలు మంచి మంచి తోటలు పెంచుతున్నారు. బెండ, ఇది బెండ సాగు అనమాట. జామ చెట్టు చూసారా. ఇంకా డీప్ అనమాట, డీప్ ఫారెస్ట్ ఇది మొత్తం కూడా. పనస ఇంత కూడా బెండ సాగు వేశారు. ఇది కాకరపాదు, నెక్స్ట్ ఆనపాదు, నెక్స్ట్ దాని పక్కన బీర, బెండ ఇవి ఉన్నట్టున్నాయి. ఇగోండి చిక్కుడు. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. పిల్లలు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. పిల్లలు ఇంత ఏజెన్సీ గ్రామంలో కూడా ఇంత అందమైనటువంటి ప్లాంటేషన్ చేస్తున్నందుకు మాస్టర్ చాలా బాగుంది కదండి. పిల్లలు చక్కగా చేస్తున్నారు చూడండి. ఓన్ కాబట్టి ఇదంతా కూడా ఏ మందులు అటువంటి ఏమి వేయకుండా పెంచుతారన్నమాట. మొలక చెట్టు, నెక్స్ట్ అదేవిధంగా అరటి, కూర అరటి, ఇదంతా కూడా అరటి. ఒక గోంగూర చూసారా, ఇదిగో గోంగూర. నెక్స్ట్ వంగ తోట. ఇంకేం కావాలి బాస్. నిజంగా బయట నుంచి కొనుక్కొచ్చి ఈ యొక్క రసాయనాల ఫుడ్ తినే కంటే ఇలాగా మంచిగా పెంచుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. చాలా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కదా పిల్లలకి. బాగా నచ్చింది నాకు. ఏజెన్సీ గ్రామంలో ఒక స్కూలు చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు అన్నీ కూడా స్వయంగా పిల్లలే పెంచుకుంటున్నారు మొత్తం కూడా. చూడండి వ్యూ కూడా ఎంత బాగుందో చూడటానికి. అన్నీ కూడా చక్కగా సాయంత్రం అయ్యేటప్పుడు కట్టి వీళ్ళు చక్కగా నీటి అంతా వాటర్ పోసుకుంటారు. మొత్తం అంతా కూడా మొక్కల్ని చక్కగా పెంచుకుంటారు. ఆ సార్స్ కూడా ఇలా మొక్కల గురించి చక్కగా అన్నీ కూడా వివరిస్తూ ఉంటారు. ఇగో పక్కన మొత్తం కూడా చుట్టూ ఏజెన్సీ ప్రాంతం. అవన్నీ డీప్ ఫారెస్ట్ అన్నమాట. ఫారెస్ట్లో ఉన్నటువంటి ఊరిది. ఇలా కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియో పెట్టడం గల కారణం, ఇలా కూడా ఇంట్లోనే మనం చిన్న చిన్న కూరగాయలు చిట్టపెట్టలే పెంచడం. మనం పెంచుతాక ఏముంది, ఏమైనా చక్కగా మంచి మంచి కూరగాయలు పెంచుకుంటే మనకు కూడా హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఓకే బాస్, ఇది ఇన్స్పైర్గా ఉంటుందని వీడియో మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. బాయ్.